బాలకృష్ణ గారు 'తాతమ్మ కల' చిత్రం నుండి ఇప్పటి 'అఖండ తాండవం' చిత్రం వరకు 110 చిత్రాల్లో నటించారు. ఈ 110 చిత్రాలలో 11 చిత్రాలు డిసెంబర్ నెలలోనే విడుదలయ్యాయి. ఏమిటా చిత్రాలు, ఆ విశేషాలు ఈ వీడియోలో చూద్దాం. మొదటిగా డిసెంబర్ 12, 1974లో నందమూరి హరికృష్ణ గారు, బాలకృష్ణ గారు నటించిన 'రామ్ రహీం' చిత్రం విడుదలైంది. డిసెంబర్ నెలలో విడుదలైన మరొక చిత్రం 'కథానాయకుడు'. ఈ చిత్రం 14 డిసెంబర్ 1984లో విడుదలైంది. ఈ చిత్రానికి ప్రొడ్యూసర్ డాక్టర్ డి రామానాయుడు గారు. ఈ చిత్రం విడుదలైన రోజే ఆ నిర్మాత గారి ఇంట్లో ఒక కథానాయకుడు జన్మించారు. ఆయనే రానా. డిసెంబర్ నెలలోనే విడుదలైన బాలకృష్ణ గారి మరో సినిమా 'పట్టాభిషేకం'. ఈ చిత్రం 19, 12, 1985లో విడుదలై మంచి విజయం సాధించింది. డిసెంబర్ నెలలోనే విడుదలైన బాలకృష్ణ గారి మరొక సినిమా 'రక్తాభిషేకం'. ఈ చిత్రం కూడా మంచి విజయం సాధించింది. ఈ చిత్రం విడుదలైంది 9 డిసెంబర్ 1988. డిసెంబర్ నెలలో విడుదలైన మరొక బాలకృష్ణ గారి సినిమా 'లారీ డ్రైవర్'. ఈ చిత్రం 21, 12, 1990లో విడుదలైంది. ఈ చిత్రం కూడా సంచలన విజయం సాధించింది. ఆ తర్వాత 1992 డిసెంబర్ 25న 'అశ్వమేధం' చిత్రం విడుదలైంది. ఈ చిత్రంలో బాలకృష్ణ గారితో పాటు శోభన్ బాబు గారు కూడా కలిసి నటించారు. ఆ తర్వాత 1994 డిసెంబర్ 9న బాలకృష్ణ గారు నటించిన మరొక సినిమా 'టాప్ హీరో'. ఈ చిత్రం విడుదలైంది. ఈ చిత్రం అయితే మ్యూజికల్గా మంచి విజయం సాధించింది. ఇక ఆ తర్వాత 10 సంవత్సరాలకి అంటే 2004 డిసెంబర్ 15న బాలకృష్ణ గారు నటించిన 'విజయేంద్రవర్మ' విడుదలైంది. మరలా డిసెంబర్లో విడుదలైన బాలకృష్ణ గారి మరొక సినిమా 'రూలర్'. ఈ సినిమా 20 డిసెంబర్ 2019న విడుదలైంది. డిసెంబర్ నెలలో విడుదలైన బాలకృష్ణ గారి మరొక చిత్రం 'అఖండ'. ఈ చిత్రం డిసెంబర్ 2, 2021న విడుదలైంది. కరోనా తర్వాత మళ్ళీ థియేటర్లకు పూర్వవైభవం తెచ్చిన చిత్రంగా ఈ చిత్రం చెప్పుకోవచ్చు. 'అఖండ' చిత్రానికి సీక్వెల్గా వస్తున్న 'అఖండ తాండవం' కూడా డిసెంబర్లోనే విడుదలైంది. 12/12/2025న ఈ చిత్రం విడుదలైంది. ఓవరాల్గా చెప్పాలంటే డిసెంబర్లో విడుదలైన 'కథానాయకుడు', 'పట్టాభిషేకం', 'రక్తాభిషేకం', 'లారీ డ్రైవర్', 'అఖండ', 'అఖండ తాండవం' చిత్రాలు సూపర్ హిట్ కాగా 'అశ్వమేధం', 'టాప్ హీరో' చిత్రాలు మ్యూజికల్ హిట్స్ అవ్వగా 'విజయేంద్రవర్మ', 'రూలర్' చిత్రాలు పరాజయం పాలయ్యాయి.